హాయ్ అండి, వెల్కమ్ టు వనితా ఈశ్వరి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మా పెరట్లో ఉన్న కూరగాయలు ఏమేమి కూరగాయలు కాస్తున్నాయి ఏంటి అనేది మీ అందరికీ చూపించాలనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ బీరకాయలు కట్ చేసేది అమ్మేనండి. అమ్మని ఇదివరకు వీడియోలోనే చూసే ఉంటారు మీరందరూను. అమ్మ గురించి చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ అనేసి చెప్పొచ్చండి. మా అమ్మకి మేము నలుగురం అమ్మాయిలమైనా సరే మాకు ఎలాంటి లోటు లేకుండా చాలా బాగా చూసుకునేదండి. అమ్మకి అక్క చెల్లెలు ఎవరు లేరండి, 2 తమ్ముళ్ళు, అమ్మ ఒకటి. అమ్మకి మేము నలుగురు అయినంత మాత్రాన మమ్మల్ని ఏనాడు చిన్న చూపు కానీ అట్లా ఏమీ చూడలేదండి. మాతో ఫ్రెండ్లీగా ఉండేది, మాతో కలిసిపోయి ఉండేది. మాకంటే ఎక్కువ అలర్ట్ చేసేది మా అమ్మేనండి. ఇంట్లో మేము ఎప్పుడైనా డల్గా ఉన్నా మమ్మల్ని మోటివేట్ చేస్తూ, నవ్విస్తూ, జోకులేస్తూ, చలాకీగా ఉండాలనేసి ధైర్యం చెప్తూ వస్తూ ఉండేదండి. మా ఈ పెరట్కి సామ్రాజ్యానికి మా అమ్మేనండి అధిపతి అని చెప్పొచ్చు. ఈ మెయింటెనెన్స్ అంతా అమ్మే చూసుకుంటుంది, మేము జస్ట్ అట్లా చూసుకోవడం మాత్రమే. ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ అయితే ఉందండి పెరట్ లాగా. అందులోనే ఇంకా కావాల్సిన చెట్లు అన్ని, పూల చెట్లు కానీ, కూరగాయల చెట్లు కానీ, ఆకుకూరలు అలా అలా కొన్ని అలా పెడుతూ వస్తుండేది అమ్మ. ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను. ఎక్కువగా మేము మా పెరట్లో పండిన కూరగాయలను మాత్రమే మేము ఎక్కువగా తినేవాళ్ళమండి. ఎప్పుడన్నా లేనప్పుడు బయట నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళని తప్పితే ఎక్కువగా కూరగాయలు మాత్రమే తినేవాళ్ళము మేము. అమ్మని చూస్తున్నారా ఎంత చలాకీగా ఉంది. ఇంకా నా వల్లే అవ్వట్లేదండి. చాలా పెరట్లో మాత్రం చాలా ఉబ్బరిస్తుంది, అసలు గాలి కూడా లేదు. చూస్తున్నారు కదా, అసలు చెట్ల ఆకులు కూడా కదలట్లేదు. ఇంకా అక్కడ కూరగాయలు తెంపడానికి ఆ తీగలు ఉన్నాయి కదండి, చిక్కుడు తీగలు, అవి గీరితే చాలా మంట వస్తుందండి. ఇంకా అమ్మకి ఎందుకు ఇబ్బంది అనేసి నేనే కింద ఉన్న బీరకాయలను మాత్రం నేను తెంపుతున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మని అడిగాను అన్నమాట. అమ్మ ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఇట్లా వీడియోస్ పెట్టాలనేసి అనుకుంటున్నాను, అందులో నేను కూడా కనిపిస్తాను అనేసి అన్నప్పుడు, అందులో సరే పెట్టుకో ఏముంది అనేసి అంది. చూసేవాళ్ళు ఎవరేమనుకుంటారో అనేసి మరి ఇట్లా అనిపిస్తుంది అమ్మ అంటే, ఊర్లో ఉంటాం కదండి, కొంచెం ఆ మాత్రం భయం ఉంటుంది కదా అనేసి నేను అనుకున్నాను. కానీ అమ్మ మాత్రం చాలా సపోర్ట్ చేసి ధైర్యం చెప్పి, ఊర్లో ఉంటేందమ్మా ఇప్పుడు మొత్తం అందరూ అప్డేట్ అవుతున్నారు కదా, ఏముంది చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు కదా, చదువు వచ్చిన వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఏదో ఒకటి కష్టపడుతూనే మనకు ఫలితం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేసి అనుకుంటే మనం ఏది సాధించలేమంటూ అమ్మ నాకు చాలా ధైర్యం చెప్పి మోటివేట్ చేస్తుందండి. ఇక్కడ కనిపిస్తున్న కాయ అంటే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది గుమ్మడి పువ్వు చెట్టు అండి, తిగవారింది చూడండి, పువ్వు కూడా వస్తుంది. దానికి కాసిన కాయ గుమ్మడికాయ చిన్నగా ఉంది. చిన్నగా అంటే మరి చిన్నగా ఏం లేదండి, ఇంకా పెద్దగా అవుతుంది అది చాలాను. ఇది మన బతుకమ్మకి గుమ్మడి పూలు పెడతాం కదండి, ఆ తీగేనండి. ఇక్కడ అమ్మ అలసంతకాయలను కూడా తెంపుతూ ఉందండి. బాగా చెట్లు ఏమీ లేవండి, కొన్ని చెట్లు ఉన్నాయి అలసంత చెట్లు, వాటికి కూడా కొన్ని కాయలు వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి కనిపిస్తున్నది వంకాయ చెట్లు అండి. వంకాయ చెట్లు కూడా 2-3 ఏమో ఉన్నట్టున్నాయి. ఆ కాయలు కూడా కాస్తున్నాయండి. మేము వీటన్నిటికీ జస్ట్ మందులు కూడా ఏమి వేయమండి, ఆర్గానిక్ పంట. జస్ట్ వాటర్ కూడా ఏం పట్టాము ఇప్పుడు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ కూడా ఏం పట్టామండి. మా పెరట్లో కాసిన కూరగాయలను అయితే తెంపడం అయితే అయిపోయిందండి. చూడండి బుట్ట మాత్రం నిండిపోయింది. ఇంకా అమ్మ ఎక్కడైనా మిస్ అయిపోయినాయా ఏమో అనేసి చూస్తుంది. చూడండి పిల్లి కూడా ఎంత ఫ్రీగా తిరుగుతుందో. ఇక్కడ మేము ఏమేం తెంపాము అనేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం కింద పోసి చూపిస్తాను, ఎందుకంటే అందులో కనిపించవు కదా. ఇంకా బీరకాయలు కొన్ని, వంకాయలు కొన్ని, అలసంతకాయలు కొన్ని సపరేట్ చేస్తూ అక్కడ పెడుతున్నాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, సీ యూ, బాయ్. మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి, ఈ వీడియో చూసిన తర్వాత.